హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మన వీడియోలో నేను ఓర్జో రైడింగ్ షూస్ అయితే కొన్నాను. సో అవి అయితే అన్బాక్స్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. అవి అన్బాక్స్ చేసే ముందు నేను చెప్పినట్టు నాది కస్టమైజ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చేస్తాను నేను. సో అవి మోడల్స్ అవి కింద ఫేస్బుక్ లింక్ అని కింద ఇస్తాను. మీకు ఏమైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కొనవచ్చు. అండ్ నా ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. సో మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మోడల్స్ ఏమైనా కావాలంటే వాట్సాప్ చేయొచ్చు అనమాట. నేను వాట్సాప్లో అయితే మీకు రిప్లై ఇస్తాను. సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఓర్జో షూస్ అయితే ఇవే. సో ప్యాకింగ్ అయితే నాకు అంత బెటర్ అని అనిపించలేదు. నాకు ఇది ఇండియన్ పోస్ట్లో పంపించారు. సో నాకు ఇలాగే వచ్చింది ప్యాకేజ్ మొత్తం. పైన సేఫ్టీ బాక్స్ అయితే అదేం లేదు. అండ్ ఇది నాకు కాస్ట్ వచ్చేసరికి 4000 పడింది. సో ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, ఇవే ఓర్జో షూస్ అయితే నేను ఇప్పటి నుంచి కొందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. మనకి ప్యాకింగ్ అయితే అంతేం అనిపించలేదు నాకు. సో నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు 3000 ఎంత ఉన్నాయి 1 year బ్యాక్. ఇప్పుడు 1000 రూపీస్ అయితే పెరిగింది. మొత్తం 4000 ఎంత అయిందన్నమాట ఇవి. చూద్దాం అసలు క్వాలిటీ ఎలా ఉందో. ప్యాకింగ్ అయితే చాలా చెత్తగా ఉంది. చూద్దాం. మనకి పైన కింద అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ ఓన్లీ బ్లాక్ ఉంది. సైడ్ అయితే బ్రాండింగ్ లోగో ఇచ్చాడు. ఇక్కడ సైజ్ ఇచ్చాడు, కాస్ట్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది నాకు 4000 అని పడింది డెలివరీ ఛార్జ్తో కలిపి. సో దీని మీద ఎంఆర్పీ అయితే 3799 ఉందంటే 3800 ఉంది. 3800 ఉంది. మీకు ఏమన్నా బయట నియర్ బై స్టోర్స్ ఉంటే ట్రై చేయండి, తగ్గొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో అయితే నాకు ఎక్స్ట్రా పడింది. మరి అంత పెద్ద సిటీ కాదు. సో మాకు ఎక్కడైతే దొరకదు, అందుకే నాకైతే ఆప్షన్ లేదు. సో ఆన్లైన్లో బుక్ చేయాల్సి వచ్చింది. సో లోపల అయితే ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఫ్రెండ్స్, షూ అయితే ఇలా ఉన్నాయి. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. సో మనకి బిల్లు కూడా చూడండి. బిల్లు లోపల బిల్లు అయితే ప్రొవైడ్ చేశారు. అయితే 3800 ఉంది. నాకు 4000 పడింది. అందులో 200 డెలివరీ ఛార్జ్ యాడ్ చేసింది. సో మీరు నియర్ బై స్టోర్కి వెళ్తే 200 తగ్గొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తే మనకి షూ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది చూడటానికి. సో చూడటానికి అయితే కొంచెం పర్లేదు. మరి భయంకరంగా బాగున్నాయని చెప్పను, యావరేజ్గా అయితే పర్లేదు. ఆ కాస్ట్ బడ్జెట్లో అయితే ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ రైడ్ అయితే లాంగ్ రైడ్ అయితే వెళ్తున్నాను. రైడ్కి వెళ్ళిన తర్వాత క్వాలిటీ ఎలా ఉందని అందులో చెప్తాను. ఫస్ట్ మనకి చూడటానికి అయితే లుక్ ఇలా ఉంది. మనకి ప్రొడక్షన్కి వచ్చేసరికి ఇక్కడ ఐరన్ క్యాప్ అయితే ఇచ్చారు. సో మనకి ఫింగర్స్ ప్రొడక్షన్ అనమాట. ఇన్కేస్ మనకి ఏమన్నా ఫ్రంట్ ఏమైనా తగిలినా కూడా మనకి ఫింగర్స్కి లోపల ఏమన్నా ఉండడానికి ఐరన్ క్యాప్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. వెయిట్ కూడా మరి అంత ఓవర్ వెయిట్ అయితే అనిపించట్లేదు నాకు. సో వెయిట్ కూడా పర్లేదు, మరి ఎక్కువ బరువు అయితే లేదు. అండ్ మనకి ఇక్కడ లేసు అది ఏమీ లేదు కట్టుకోవడానికి. షూ కట్టుకోవడానికి ఎలక్ట్రో ఇచ్చారనమాట. మనకి ఈజీగా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎలక్ట్రో ఉంది ఇక్కడ. ఫుట్ లోపల పెట్టేసి ఎలక్ట్రో వేసుకుని సరిపోయింది. సో మనకి ప్రొడక్షన్ కోసం ఇక్కడ మెత్తగా స్పాంజీ అన్నీ ఇచ్చారనమాట. సో అది కాస్ట్ అయితే నేను ఫస్ట్లో చూసినప్పుడు 3000 ఉండేవి. ఇప్పుడు 4000 ఉంటే నాకు తెలిసి కొంచెం కాస్ట్ 1000 రూపీస్ పెరిగింది. కొంచెం హెవీ అనుకుంటున్నాను. కొంచెం కాస్ట్ తగ్గుంటే బాగుండేది. సో ఓవరాల్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. సో మనకి ఇది పైన అయితే లెదర్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇది లెదర్ లాంటి క్లాత్ అంతేగాని ప్యూర్ లెదర్ అయితే కాదు ఇది మనకి. సో లాంగ్ టైం అయితే ఉండవు. ఫస్ట్ పర్లేదు, చిన్న చిన్న రైడ్స్కి అయితే సరిపోతుంది. కొన్ని రోజులు అయితే స్టార్టింగ్లో ఒకేసారి ఎక్కువ బడ్జెట్లో పెట్టి కొనడం వేస్ట్ కదా. దానికన్నా మనకి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటివి తీసుకోవడం స్టార్టింగ్ ప్రైస్లో బెటర్. సో అని నా అభిప్రాయం. సో ఇక్కడ లోగో అయితే ఇచ్చారు. ఓర్జో అని ఉంది, కింద లోగో ఉంది, కింద మోటార్ సైక్లింగ్ బ్యూటీ అని ఉంది. సో కింద ఇక్కడ కొటేషన్ కూడా ఇచ్చారు, మోటార్ సైక్లింగ్ బ్యూటీ అని. సో అది ఫ్రెండ్స్, ఏం లేదు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్లో చిన్న చిన్న రైడ్ చేసుకునే వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ కాస్ట్లో పర్లేదు, తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి బైక్ రైడింగ్ అంటేనే రిస్క్తో కూడిన పని. సో మన దాని తగ్గట్టు మన సేఫ్టీ కూడా ఉండాలి. సో ఇంకా మనకి అన్నీ ఏదైనా అవ్వాలని కాదు, బట్ ఇంకేదైనా అయినా కూడా మనకి కొంచెం సేఫ్టీ ఉంటుంది. సో ఇంతకుముందు నేను లాస్ట్ టైం ఒక చిన్న క్రాష్ అయితే అయింది బైక్ నాకు. అప్పుడు హెల్మెట్ ఉండటం వల్ల నాకైతే ఏం అవ్వలేదన్నమాట. అందుకే నేను అప్పటి నుంచి కొంచెం సేఫ్టీ సైడ్ ఎక్కువ ఆలోచిస్తాను. సో కొంచెం లాంగ్ వెళ్ళేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం. సో అందుకే నేను తీసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో అయితే తీసుకోవచ్చు. మీరు కూడా కొనండి కావాలంటే. ఇది మొత్తం క్లాత్ అయితే మామూలు క్లాత్ అయితే చూడటానికి పర్లేదు, బాగానే ఉంది. మరి అంత హెవీ క్వాలిటీ అయితే లేవు, కానీ లో బడ్జెట్లో బెటర్ అనమాట. సో నేను ఇంకా వీటిని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 1 month తర్వాత బాగా యూజ్ చేసిన తర్వాత వీటి గురించి చెప్తాను, కొనవచ్చా లేదా, గుడ్ ఆర్ బ్యాడ్. సో ఫస్ట్ అయితే ఇది చూడటానికి అయితే పర్లేదు, ఆ కాస్ట్లో ఓకే. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రభాకర్, షేరింగ్ అప్. బై బై.